భారతదేశంలో బాక్స్ ఆఫీస్ అనే పదానికి అర్థం కాలక్రమేణా పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఒకప్పుడు సినిమా 100 కోట్లు సాధిస్తే చాలు, అది అద్భుతమని భావించేవారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు అంతా ఆ స్థాయిని చేరుకోవడానికే కలలు కనేవారు. కానీ కాలం మారింది, మార్కెట్ పెరిగింది, ప్రేక్షకుల సంఖ్య పెరిగింది, అలాగే సినిమాల విడుదల స్థాయి కూడా విస్తరించింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఒక సినిమా 1000 కోట్ల రూపాయలు సాధిస్తేనే పెద్ద అద్భుతం అని మాట్లాడుకునే స్థితి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో 2000 కోట్లు దాటితేనే నిజమైన సెన్సేషన్ అని అనుకునే రోజులు కూడా రావచ్చు అనే భావన చాలా మందిలో కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన మార్పు కాదు. భారతీయ సినిమా మార్కెట్ ఎంత శక్తివంతంగా ఉందో ప్రపంచానికి స్పష్టంగా చూపించిన సినిమా అంటే అది దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి 2 ది కన్క్లూషన్. ఈ సినిమా విడుదలైనప్పుడు భారతీయ సినిమా రంగంలోనే కాక ప్రపంచ సినిమా మార్కెట్ లో కూడా ఒక సంచలనం సృష్టించింది. అప్పటి వరకు భారతీయ సినిమాలు దేశంలోనే ఎక్కువగా విజయాలు సాధించేవి. కానీ బాహుబలి 2 మాత్రం దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ మార్కెట్ లో కూడా భారీ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ సినిమా కలెక్షన్లు చూసిన తర్వాత ప్రపంచ సినీ పరిశ్రమ కూడా భారతీయ సినిమాల మార్కెట్ ను కొత్తగా చూడటం ప్రారంభించింది. బాహుబలి కంటే ముందే భారతీయ సినిమాలకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంటుందని చూపించిన సినిమా ఒకటి ఉంది, అది దంగల్. ఈ సినిమాలో నటించినది అమీర్ ఖాన్. రిపీట్, ఈ సినిమాలో నటించింది అమీర్ ఖాన్. ముఖ్యంగా చైనా దేశంలో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. చైనాలో భారతీయ సినిమా ఇంత పెద్ద స్థాయిలో విజయాన్ని సాధించడం అప్పటి వరకు పెద్దగా ఊహించని విషయం. దంగల్ అక్కడ భారీ కలెక్షన్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ సినిమా విజయంతో భారతీయ సినిమాలకు విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉందని స్పష్టమైంది. ఆ ఊపును బాహుబలి 2 మరింతగా పెంచింది. బాహుబలి తర్వాత భారతీయ సినిమా రంగంలో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే పాన్ ఇండియా అనే భావన. అంటే ఒక సినిమా కేవలం ఒక భాషకు పరిమితం కాకుండా దేశమంతా విడుదల కావటం. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా అనేక భాషల్లో ఒకేసారి విడుదల చేసి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం. ఈ పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత చాలా సినిమాలు భారీ స్థాయిలో వసూళ్లు సాధించడం ప్రారంభించాయి. ఆ ట్రెండ్ లో భాగంగా వచ్చిన సినిమాల్లో RRR ఒకటి. ఈ సినిమాను కూడా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించి 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ఇందులోని నాటు నాటు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు కూడా వచ్చింది. అలాగే కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో హీరోగా నటించిన యష్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా మార్కెట్ ఎంత బలంగా ఉందో చూపించింది. ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో పఠాన్, జవాన్ కూడా భారీ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాల్లో నటించినది బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. చాలా సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి కూడా పాన్ ఇండియా స్థాయిలో అనేక భారీ సినిమాలు వచ్చాయి. వాటిలో కల్కి 2898 AD ఒకటి. ఇందులో హీరోగా ప్రభాస్ నటించాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అలాగే మరో పెద్ద సంచలనంగా నిలిచిన సినిమా పుష్ప 2 ది రూల్. ఇందులో హీరోగా అల్లు అర్జున్ నటించాడు. ఈ సినిమా విడుదలైన వెంటనే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత వేగంగా 1000 కోట్ల రూపాయలు సాధించిన సినిమాగా ఇది నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1775 కోట్లకు పైగా గ్రాస్ సాధించి అమెరికాన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల రికార్డులకు చాలా దగ్గరగా చేరుకుంది. అదే ఏడాది తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మరో భారీ చిత్రం కూడా వచ్చింది. అదే కల్కి 2898 AD. ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఒకే సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి 2000 కోట్ల సినిమాలు రావటం నిజంగా ఒక విశేషమని చెప్పాలి. ఇక 2025లో విడుదలైన మరో భారీ చిత్రం దురంధర్. ఇందులో హీరోగా నటించింది రణ్వీర్ సింగ్. ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. సుమారు 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతీయ ఆల్ టైమ్ హిట్స్ జాబితాలో స్థానం సంపాదించింది. ఇలా చూస్తే భారతదేశంలో ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాలు చాలా తక్కువే ఉన్నా అవన్నీ కూడా సినిమా మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో చూపిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో 1000 కోట్ల జాబితాలో నిలిచిన ప్రధాన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి స్థానంలో నిలిచింది దంగల్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2024 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రెండో స్థానంలో బాహుబలి 2 ది కన్క్లూజన్ ఉంది. ఇది సుమారు 1810 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక మూడో స్థానంలో పుష్ప 2 ది రూల్ సుమారు 1775 కోట్లతో నిలిచింది. తర్వాతి స్థానంలో దురంధర్ సుమారు 1428 కోట్లతో, RRR సుమారు 1387 కోట్లతో, కేజీఎఫ్ చాప్టర్ 2 సుమారు
1250 కోట్లతో నిలిచాయి. అలాగే జవాన్ సుమారు 1148 కోట్లతో, కల్కి 2898 AD సుమారు 1200 కోట్లతో, పఠాన్ సుమారు 1050 కోట్లతో ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇలా చూస్తే భారతీయ సినిమా మార్కెట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు 100 కోట్లు అనేది పెద్ద మైలురాయి అయితే ఇప్పుడు 1000 కోట్లు సాధించడం కూడా సాధారణ విషయంలా మారుతోంది. భవిష్యత్తులో భారతీయ సినిమాలు మరింత పెద్ద స్థాయిలో ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో ముందంజలో ఉండటం గమనించదగ్గ విషయం. దర్శకుల ధైర్యం, హీరోల మార్కెట్, సాంకేతిక నైపుణ్యం అన్ని భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్నాయని చెప్పాలి.